వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం. మెగా డిఎస్సి విధి విధానాలపై ఫైల్పై లోకేష్ తొలి సంతకం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సీరియస్ గా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, డయేరియా, సర్వీస్ మ్యాటర్స్ తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎన్నికల అనంతరం మళ్లీ మొదలు పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. డయేరియాకు సంబంధించి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, డయేరియాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలని, ఎక్కడ చెత్త రోడ్డుపై వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి పైప్లైన్లపైన చెత్తను వేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు హ్యాండ్ వాష్ పై డెమోనిస్ట్రేషన్ చేయాలని, చేతులు కడిగి చూపించాలన్నారు. నీటిని తాగేటప్పుడు వేడి చేసి చల్లార్చి తాగాలని, ఈ అంశాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. సో దీన్ని చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ బిట్వీన్ ద ఫింగర్స్ 1 by 1 స్లోగా చేయండి. సో బిట్వీన్ ద ఫింగర్స్ క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ 2 పాప్స్ రబ్ చేయండి. యా, దిస్ ఇస్ నెక్స్ట్ రబ్ చేయాలి. తర్వాత స్లోగా చేయండి. పాప్, 2 పాప్, తర్వాత బిట్వీన్ ఫింగర్స్. ఓకే, తర్వాత కూడా బాగా వస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఒక జిల్లాకి 33% గ్రీన్ కవర్ ఉండాలి. ప్రస్తుతానికి 7.5% ఉంది. ఇది ఐతిహాసికంగా వేలాది సంవత్సరం నుంచి ఒక జియోగ్రఫికల్. అఖిల భారత పద్మశాలి సంఘంకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్ర పద్మశాలి సంఘంను ఏర్పాటు చేయుటకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర పద్మశాలి మహాసభను నిర్వహించుటకు పద్మశాలి సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జూన్ 23వ తేదీ ఆదివారం విజయవాడ లబ్బిపేటలోని పద్మశాలి సేవా సంఘ కళ్యాణ మండపంలో కోస్తాంధ్ర ప్రాంతీయ పద్మశాలి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి వద్ది నరసింహులు మాట్లాడుతూ, తేదీ ఖరారయ్యాక రాష్ట్రంలోని అన్ని సంఘాలకు ఆహ్వాన పత్రికలు ఖచ్చితంగా అందించి మహాసభకు పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయాలని కోరారు. సభ అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొన్ని కారణాల వల్ల మహాసభ ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చిందన్నారు. ఈసారి ఆగస్టు నెలలో మహాసభను జరిపి తీరుతామని తెలిపారు. రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పద్మశాలీలు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి, కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు. కర్నూలులో 2 కార్పొరేటర్లను గెలిపించుకుంటున్నామని అన్నారు. సమావేశం ప్రారంభంలో భక్త మార్కండేయునికి కీర్తిశేషులు ప్రగడ కోటయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ప్రముఖులు మామిడి దేవేంద్రనాథ్, భీమునిపల్లి వెంకట సుబ్బయ్య, వానపల్లి వెంకట్రావు, గుత్తికొండ ధనుంజయరావు, జీవీఎస్ రామకృష్ణ, కాపు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ, సభా కమిటీకి కన్వీనర్, కో కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కావచ్చు కూడా. అయితే ఈ సభ జరిగేటప్పటికీ నేను జిల్లా అధ్యక్షులందరినీ నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 10 రోజుల సమయం తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీగా గెలుపొందిన డాక్టర్ బైరెడ్డి శబరి నేడు పార్లమెంటులో లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం దేశ చరిత్రలోనే అత్యంత గుర్తింపు పొందిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. నంద్యాల నుండి ఎంపీగా గెలుపొందిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారు. అలాగే భారత ప్రధాని మంత్రి హోదాలో నంద్యాల లోక్సభ స్థానం నుండి పివి నరసింహారావు పోటీ చేసి గెలుపొందారు. అంతేకాక ఎన్నోసార్లు పేడ్నే కంటి వెంకట సుబ్బయ్య ఎంపీగా గెలుపొంది పలుసార్లు కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు. ఇంతటి ఘన చరిత్ర సృష్టించిన నంద్యాల లోక్సభ స్థానం నుండి ఒక యువ మహిళ డాక్టర్ బైరెడ్డి శబరి మొదటిసారి గెలుపొంది రికార్డు బద్దలు కొట్టారు.
కోబడినందున చట్టరీత్యా నెలకొన్న భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగియుందుననియు భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. కేసముద్ర మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో రైతు రాజ్య స్థాపన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడని కేసముద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు అన్నారు. ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర మేనిఫెస్టోలో పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కేబినెట్లో చర్చించి 31,000 కోట్ల రూపాయలను తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాల ఏర్పాటు చేసి ఆగస్టు 15 లోపు పూర్తి చేయనున్నారని, తెలంగాణ రైతాంగం కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన విధానమని మరోసారి నిరూపణ చేసినందుకు గాను రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం తెలంగాణ రైతాంగానికి ఎంతో ఆర్థిక భరోసాను ఇస్తుందని ఈ సందర్భంగా కేసముద్రం కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దశృ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రావుల మురళి, మాజీ ఎంపీపీ కదిరి సురేందర్, సిహెచ్ వసంతరావు, మాజీ సర్పంచ్ సాంబయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకన్న, ఎండి ఆయుబ్ ఖాన్, తరాల సుధాకర్, అల్లం నిరంజన్, బాదావత్ సుమన్, ఎండి నవాజ్, కుమారస్వామి, బనిశెట్టి వెంకటేష్, బోడా విక్కీ, రాంచందర్, సుందర్, వెంకన్న, ప్రభు, ఎండి నూరుద్దీన్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వి నరేంద్ర రెడ్డి గారికి, అట్లాగే మహబూబాద్ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు మురళీ నాయక్ గారికి, అట్లాగే మన మానకోట పార్లమెంటు నూతనంగా ఎన్నికైన మన ఎంపీ బలరాం నాయక్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు అంబటి మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. KR5 రిపోర్టర్తో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పేసి మారు కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ విద్యా పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జన భానుచందర్ ఆధ్వర్యంలో R&B గెస్ట్ హౌస్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం వచ్చేంత వరకు మాట్లాడుతోంది. నిన్న ట్రాన్స్మా సంబంధించిన కొంతమంది పాఠశాల యాజమాన్యాలు డీఈఓ కలిసి ప్రైవేటు పాఠశాలల మీద విద్యార్థి సంఘాల ఆగడాలను ఆపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది కేవలం నో ప్రాఫిట్ నో లాస్ కింద మాత్రమే కేవలం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, సాక్స్, బెల్ట్, షూస్ అమ్మడం జరుగుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 18 నాడు పత్రికాముఖంగా డీఈఓ, జిల్లా విద్యాశాఖ అధికారి స్కూల్లో
ఎటువంటి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, ఇతర వస్తువులను అమ్మకూడదని పత్రికాముఖంగా తెలియజేశారు. అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందని వారు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్ వల్ల మొన్న ఆక్స్ఫర్డ్ ఎల్లమ్మగుట్ట స్కూల్లో అధిక ధరల్లో నోట్ బుక్స్, యూనిఫామ్ అమ్ముతున్న తెలంగాణ విద్యార్థి పరిషత్ కంప్లైంట్ రావడం జరిగిందని వారు తెలిపారు. ప్రశ్నించిన విద్యార్థి సంఘాలు కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థుల పట్ల ప్రశ్నించడం మానేస్తే పాఠశాలలో పక్కా ఇంగ్లీష్లో రబ్బర్ బ్యాండులు కూడా అమ్మే స్థాయిలో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, నాయకులు మహేష్, సుజిత్, నవీన్ పాల్గొన్నారు. పాఠశాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సజ్జనం భానుసింహగా ఈరోజు టీజీపీగా మేము నిర్ణయించుకున్నాం.